జిల్లా కలెక్టర్ వికారాబాద్ గారికి ఈరోజు గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అందరం కూడా నాయకులందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, మున్సిపల్ అధ్యక్షులు ఉన్నారు, మహిళా నాయకులు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. అందరం కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా రావడం జరిగింది. ఆల్ ఆర్ గ్రాడ్యుయేట్స్, అంత మేధావులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే ప్రధానమైన సమస్య మేము అందరం కూడా రావడానికి కారణం ఏంటంటే అతివృష్టితోని ఈరోజు పంటలు నష్టపోయిన రైతాంగం అంతా కూడా జిల్లాలో ఉన్నారు. ఆ అతివృష్టి వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇంతవరకు నుంచి ప్రభుత్వం నుంచి చలనం లేదు. ఒక్క దగ్గర కూడా సర్వేలు చేయలే, ఒక్క రైతుకు కూడా అడ్వైజ్ చేయలే. ఎంత పంట నష్టమైంది కూడా ఇంతవరకు ఇంకా కూడా వాళ్ళు ఎలాంటి సమాచారం సేకరించలే. పైనుంచి ఏం జరుగుతుంది అంటే యూరియా కొరతతోని రైతాంగం అంతా నష్టపోతున్నది. అందుకే మేము జిల్లాలో ఉన్న రైతాంగం అందరి కష్టాలను కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం రూపేణ మేము ఇవ్వడం జరిగింది. దాని పరిశీలనకు తీసుకోమని చెప్పినాం. తక్షణము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోమని చెప్పినాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ నుండి ఈరోజు సమాజంలో మేధావుల పాత్ర అనేది తగ్గుతుంది. కాబట్టి మేధావుల పాత్ర ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉన్నది. మేధావులు ఈ సమాజాన్ని గాలి కొదిలేయాల్సిన అవసరం లేదు. 100% ఈ మేధావులందరూ కూడా రాజకీయంలో ఈ సమాజాన్ని బాగుపడడానికి, చట్టాల్లో వాళ్ళు రూపకల్పన చేయడానికి, చట్టాలు నిర్మాణం చేయడానికి అందరికి కూడా మేధావుల పాత్ర కావాలని చెప్పి ఇక్కడ మేము ఈ యొక్క ఆర్గనైజేషన్లో మేము పొందుపరచడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, ఏదైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన నిరుద్యోగులు ఉన్నారో యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారో, రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తక్షణం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నిరుద్యోగ భృతి మీరు ఎన్నికల ముందు మాట ఇచ్చి తప్పి వాళ్ళ ఓట్లతోని గద్దెక్కిన తర్వాత ఇవాళ గద్దె మీద కూర్చొని వాళ్ళ మీదనే పోలీసులు ప్రయోగిస్తే మేము జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాం. డెఫినెట్గా మేము ఎంతవరకు అంటే అంతవరకు తెగించకముందే వీళ్ళందరికీ కూడా తక్షణమే ఈ యొక్క గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా నిరుద్యోగ భృతి చెల్లించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్ని అయితే ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో అన్ని ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పిన రోజు పిసిసి ప్రెసిడెంట్ హోదా లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా నేనైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. మరి ఇప్పటికి కూడా ఆయనే చెప్తున్నాడు ఏంటి అంటే దొంగ మాటలు చెప్పినా కూడా 60,000 50,000 అంటున్నాడు. మేము ఏమంటున్నామంటే సరే దొంగ మాటలలో కూడా 50,000 ఇచ్చినావా 60,000 ఇచ్చినావా ఎంటసరికి 2 సంవత్సరాల్లో 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి నీవే చెప్తున్నావు 50,000 40,000 20,000 30,000 అని చెప్పి రోజుకో మాట మాట్లాడుతున్నావు. తక్షణమే ఏ పరిస్థితుల లోపల కూడా 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. నిరుద్యోగ సమస్య తీర్చాల్సిన అవసరం ఉన్నది అనేది మేము ఈ వినతి పత్రంలో క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఈరోజు ఉద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో. ఉద్యోగులు ఏదైతే సమాజాన్ని బాగుపడేయడం లోపల నిస్వార్థంగా ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు ఉద్యోగ విరమణ జరిగినప్పుడు వాళ్ళకు చెల్లించాల్సిన బాకీలన్నింటినీ కూడా చెల్లించాలి, తక్షణమే చెల్లించాలి. చెల్లించని పక్షం లోపల ప్రభుత్వం మాటిచ్చి మాట తప్పినట్లయితుంది. కాబట్టి ఏ పరిస్థితి లోపల కూడా చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సంఘం తరఫున. అదే తీరుగా ఏదైతే పెన్షన్ సిస్టమ్ ఉందో పెన్షన్ సిస్టము పునరావృతం చేస్తాము. గతంలో ఉన్న పెన్షన్ సిస్టమే మేము నెరవేరుస్తామని చెప్పి మాట ఇచ్చారు. కాబట్టి వాటిని కూడా నెరవేర్చాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే తీరుగా పిఆర్సీ కూడా ప్రకటించాలి. ఇలా ఉద్యోగులకు ఎవరికైతే ఓల్డ్ ఏజ్ లోపల నిరుద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్లకు హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేయని పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే వీటి అన్నిటి పరిష్కారం జరగాలి. మేము కోరుకుంటున్నది ఏంటి అంటే మేము కొత్తగా అడుగుతున్న సమస్యలు కాదు, మీరు మాట ఇచ్చిన సమస్యలనే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఈ కాపీలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి పంపుతున్నాం, స్పీకర్ గారికి పంపుతున్నాం, ప్రభుత్వ కార్యదర్శి కూడా పంపుతున్నాం. తక్షణం దీని మీద చర్యలు ఉండాలి. లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేస్తాం. మేధావులంతా కూడా కదులుతారు. మేధావుల ఉద్యమం మేమందరం
రాకముందే ప్రభుత్వం ఇవన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. నాగేందర్ గౌడ్ అన్నగారి నాయకత్వం వర్ధిల్లాలి. నాగేందర్ గౌడ్ అన్నగారి నాయకత్వం వర్ధిల్లాలి. నాగేందర్ గౌడ్ అన్నగారి నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నాగేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. నాగేంద్రన్న నాయకత్వం వర్ధిల్లాలి.